అందరికీ నమస్కారం. ఈటీవీ అభిరుచి లంచ్ బాక్స్కి స్వాగతం. మనం ఈ లంచ్ బాక్స్లో క్యారెట్, నూనె గింజల అన్నం, అదేవిధంగా పుట్టగొడుగుల సీమ మిరపకాయ, నూనె గింజల కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యారెట్, నూనె గింజల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్, నూనె గింజల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన ఎర్ర అన్నం 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, నువ్వులు 4 చెంచాలు, కర్బూజా గింజలు 2 చెంచాలు, శనగపప్పు 3 చెంచాలు, తరిగిన వెల్లుల్లి 1 చెంచా, ఉల్లి తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పసుపు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత. క్యారెట్, నూనె గింజల అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా దాని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం దీనికి ఉపయోగించేది రెడ్ రైస్. విపరీతమైన ఫైబర్, అంటే మనకు బాడీకి కావాల్సిన సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ అంటే రక్తంలో కరిగేటువంటి పీచు పదార్థం మన సిస్టాన్ని, మన లోపల ఉన్నటువంటి ఈ పేవుల్ని శుభ్రం చేసేటువంటి పీచు పదార్థం. అంటే సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 ఉంటాయి. ఎస్పెషలీ B9 ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, B6 ఉంటుంది. మన రక్త కణాలు, అంటే మన రక్తంలో ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ తీసుకోవడానికి బాగా సహకరించేటువంటి వైటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి ఈ రైస్లో అన్నమాట. అంటే రక్తం పలుచబడుతుంది, గుండెకి కూడా బలాన్ని ఇస్తాయి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకునే ముందు మనం ఎప్పుడు కూడా అనుకున్నాం మట్టి పాత్ర వాడుతున్నాం కాబట్టి నూనె వేసి స్టవ్ వెలిగించుకుందాం. ఇక్కడ కూడా నేను గానుగా నూనె, నువ్వుల నూనె వాడుతున్నాను. ఓకే, దీనికి ఒక 3 చెంచాలు. గానుగాని ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనం పాలిష్ చేసేసామో దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి. యాక్చువల్గా ప్రకృతిలో ఇచ్చిన ప్రతి గింజలో ఉన్నటువంటి ఆ లేయరు, ఆ పైన లేయర్స్లోనే మనకి ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం నూనె వేడైంది. ఆవాలు మనకి చలికాలంలో మన బాడీకి, స్కిన్కి చాలా మంచిది. ఎప్పుడైనా మనకి దెబ్బలు తగిలాయి అనుకోండి, లేదా స్కిన్ ర్యాషెస్ వచ్చాయనుకోండి, అంటే దురద వచ్చింది లేకపోతే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం లేదు, ఆవాల్ని బాగా నానబెట్టేసి బాగా రుబ్బి దాంట్లో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ కలిపి మీరు స్కిన్ మీద అప్లై చేయండి. బ్యూటిఫుల్గా మంచిగా హీల్ అవుతుంది అన్నమాట స్కిన్. ఓకే, దీంట్లో ఆ వైటమిన్ కే, వైటమిన్ ఈ ఉంది కదా, అది స్కిన్ని హీల్, మెగ్నీషియం ఉంటుంది, అది హీల్ చేస్తుంది అనమాట. అంటే రిపేర్ చేసుకుంటుంది తనకి తను అనమాట. అది ప్రకృతి ధర్మం. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాం. జీలకర్ర కూడా వాత నివారణ, జీర్ణాశయం బాగా పనిచేయడానికి, మన లంగ్స్కి, మన బాడీలో వాటర్ రీటైన్ అవ్వకుండా ఉండటానికి. ఇది మెంతులు కూడా ఎస్పెషల్లీ అనమాట. వెరీ గుడ్. మన వంటింట్లో వాడే ప్రతిదీ కూడా ఔషధమే. వాటిని నెగ్లెక్ట్ చేసాము, అవి మనల్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు శనగ కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు మీరు. బొబ్బర్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు కానీ, లేకపోతే ఏదో ఒకటి ఈ సీజన్లో లెగ్యూమ్స్ అన్నీ కూడా. అంటే లెగ్యూమ్స్ అంటే గింజదాని, మనకి తీగల్లో కాసేవన్నీ అన్నమాట, చిక్కుళ్ళు, అవి కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అయితే మిరియాలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వాడాలి. నెక్స్ట్ వెల్లుల్లి. ఇది కూడా వెరీ గుడ్ ఫర్ హార్ట్. మన గుండె పనితీరు, రక్తం పల్చగేయడానికి వండర్ఫుల్ మెడిసిన్ వెల్లుల్లి. ఇది చాలా సింపుల్గా మన ఇంట్లో రోజు వాడతామండి, కానీ వాటన్నిటిని చచ్చిపోదు, ఎందుకంటే వాటిని ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఎప్పుడప్పుడు నవలి తినండి, అలా దాంట్లో ఉన్నటువంటి సారం శరీరంలోకి వెళ్తే చక్కగా అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఆనియన్స్, ఉల్లిపాయ. ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు, అది మన ఆప్షన్. కాబట్టి దీంట్లో టమోటో కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, మన చాయిసెస్ అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఆయిల్ సీడ్స్, అంటే ఈ నూనె గింజలు అండ్ క్యారెట్. ఒక 2 minutes మగ్గిన తర్వాత నేను కరివేపాకును కూడా నేను చాలాసార్లు చెప్పాను, చాలా వండర్ఫుల్ మెడిసిన్. దాన్ని నవలు తింటాం, పడేస్తాం. సామెత కూడా ఉంది కదా, నేను కరివేపాకులాగా తీసి పడేసామని. కరివేపాకులో మనకు కావాల్సిన బ్లడ్, అంటే రక్తాన్ని శుద్ధి చేస్తాం అన్నమాట. మన కంటికి కూడా చాలా మంచిది. కాబట్టి కరివేపాకును కూడా తినాలి. లేకపోతే నేను అన్నట్టు పౌడర్ లాగా చేసి కలిపేసుకున్నాం అనుకోండి, కరివేపాకు దొరికినప్పుడు నీళ్ళలో ఎండబెట్టేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, లాస్ట్ మనకి చేసినట్టు కూర కానీ ఇలాంటి అన్నం మీద ఒక చిన్న చెంచా పైన చల్లేసుకున్నాం అనుకోండి, దాన్ని కూడా లోపల తీసుకుంటాం.
దాంట్లో ఉన్నట్టు ఔషధ గుణం కూడా మన శరీరం తీసుకుంటుంది అనమాట. అలా చేస్తాం. నువ్వులు వేద్దాం. తర్బూజా గింజ. పాత రోజులు ఏం చేసేవాళ్ళంటే పెద్దవాళ్ళు, ఈ సీజన్ వస్తుంది కదా, కర్బూజా సీజన్ వస్తుంది, అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ప్రతిదీ రీయూజ్ చేసేవాళ్ళు. ఏది పడేసేవాళ్ళు కదా, దాని తొక్కల్ని చెట్ల పాదులు వేసేవాళ్ళు, అది ఎరువుగా మారేది. ఆ గింజలు తీసి ఎండబెట్టి దాన్ని ఖాళీగా కూర్చున్నప్పుడు పెద్దవాళ్ళు ఒలిచి దాన్ని ఒక స్నాక్ లాగా అంటే ఒక సాయంత్రం ఒక పలహారంలాగా తినేవాళ్ళు, వేపేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని యూటిలైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అన్నీ కూడా టోటల్గా ఏం తింటున్నామో ఎరుకే లేదు, ఏం వెజిటేబుల్ ఏ కూరగాయ ఎప్పుడు తినాలో కూడా తెలియదు మనకి. అలా మర్చిపోయినాం అనమాట. అందుకే ప్రకృతిని అనుసరించి మనం జీవిస్తే చాలా వరకు ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతికి మించిన గురువు లేదు, ప్రకృతికి మించిన యూనివర్సిటీ లేదు. క్యారెట్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టాం. ఒక 5 to 6 minutes మగ్గితే సరిపోతుంది, తురిమే కాబట్టి. ఈ లోపల మనం వెయిట్ చేద్దాం. ఇది మగ్గుతుంది కదా, ఈ లోపల నేను నువ్వుల్ని అండ్ ఈ తర్బూజా గింజల్ని కొంచెం వేపుకొని పొడి చేసుకుంటాను. పొడి చేసి పైన కలుపుకున్నాను అనుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది అనమాట. దాంతో కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకొని దాన్ని లైట్గా వేపుకొని పొడి చేసేస్తాం. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేకపోతే షుగర్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మెటబాలిజం వల్ల, జీవక్రియలు డిస్టర్బెన్స్ అయినాయి. ఎందుకంటే మనం యంత్రాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇది అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత దీన్ని పొడి కొట్టుకుందాం. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. నెక్స్ట్ పసుపు. ఇది కూడా మనకు తెలుసు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్. భారతదేశంలో పసుపు లేనిదే వంటిల్లు లేదు. దాన్ని ఆరోగ్య ప్రదాయిని అంటాం మనం. పసుపుని మెయిన్ ఇంగ్రీడియంట్ యొక్క రైస్ని కలిపేస్తాం. దీన్ని ఆల్మోస్ట్ 4 to 6 hours నానబెట్టుకోవాలండి. లేకపోతే ఓవర్ నైట్. మీకు ఆఫీస్ పనులు అయిపోతున్నాయి అనుకోండి, త్వరగా రాత్రి నానబెట్టేసండి, పొద్దున్నే మీరు వండేసుకోవచ్చు. అండి ఫైనల్గా ఇప్పుడు మనం తగినంత సైంధవ లవణం వేసుకోండి. అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తాను. మనకి క్యారెట్ నూనె గింజల అన్నం తయారైపోయింది. కాబట్టి పైనుంచి కొత్తిమీర చల్లుకుందాం. ఇది అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం పుట్టగొడుగుల సీమ మిరపకాయ నూనె గింజల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుట్టగొడుగుల సీమ మిరపకాయ నూనె గింజల కూరకు కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు 1 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, టమోటా ముక్కలు 1/2 కప్పు, సీమ మిరపకాయలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పసుపు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 2, బిర్యానీ ఆకు 2, ధనియాలు 1 చెంచా, యాలకులు 2, కర్బూజా గింజలు 2 చెంచాలు, జీడిపప్పు పిడికెడు, వెల్లుల్లి తరుగు 1 చెంచా. పుట్టగొడుగుల సీమ మిరపకాయ నూనె గింజల కూరకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానంలోకి వెళ్ళిపోతా దాని గురించి మాట్లాడుకుందాం. మనకి వైటమిన్ డి అంటాం కదా, అంటే వైటమిన్ డి ఈజ్ అ మేజర్ రోల్ అనమాట. ప్రజెంట్ అది మనకు ఈ భారతదేశంలో ఉన్నాం, సూర్యుడు ఇంత ఉన్నాడు, కానీ మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మన వీపు ఎక్స్పోజ్ అవ్వట్లేదు. బారెడు పొద్దు కిందకి నిద్ర లేవు, లేకపోతే లోపల కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఉంటాం. భారతదేశంలో పుట్టాం, ఈ జీవన విధానం ఇక్కడ ఉండేటువంటి ప్రకృతిని బట్టి సాగాలి తప్పితే వేరే కంట్రీ వాళ్ళది మనం దత్తు తీసుకొని అలా జీవించాలనుకుంటే ఆ దేశంకి వెళ్తే బాగుంటుంది. ఫస్ట్ దీనికి ఒక మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. మసాలాకి 1 చెంచా ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఆనియన్స్,
ఉడకాలి. దాని తర్వాత తర్బూజా గింజలు, కొంచెం రాజు. 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ టమోటాలు కూడా యాడ్ చేస్తాం. దీని టమోటాలు తెలుగులో ఏమంటారంటే రామములగా అంటారు. ఇది వెరీ గుడ్ ఫర్ హార్ట్, వైటమిన్ సి పుష్కలం, వ్యాధి నిరోధక శక్తిని పెంచుద్ది. ఒక 2 ఇలాచీ వేసాను, ఇది కూడా వెరీ గుడ్ ఫర్ నిద్రలేమి ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. బిర్యానీ ఆకు వేసాను. నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క చిన్న ముక్క వేసాను. లవంగాలు వేసాను, ఒక 3 లవంగాలు వేసాను. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను దీనికి, ఒక 2 వేసి నెక్స్ట్ కరివేపాకు కూడా వేస్తున్నాను. అనుకున్నాం కదా కరివేపాకు వీలైనంత వరకు మనం ఇలా వాడటం చాలా మంచిది. దాని తర్వాత ధనియాలు, ఆల్మోస్ట్ 1 చెంచా ధనియాలు వేసాం. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇది చల్లార్చుకొని దీన్ని మిక్సీ పట్టుకుంటే ఇది బేస్, ఈ యొక్క కూరకి ఇది బేస్ అన్నమాట. ఇది చల్లారి మిక్సీ పట్టుకునే లోపల కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనం ఆ మసాలానంతా రుబ్బేసుకున్నాం. చల్లారిన తర్వాత మనం వేసుకున్నటువంటి ఆ నూనె గింజలు, అట్ ద సేమ్ టైం కాజు, తర్బూజా, ఉల్లిపాయ, టమోటో, మన గరం మసాలా హోల్ మసాలా వాడాం కదా బిర్యానీ, అన్నీ కలిపి మనం ప్రాపర్గా ఒక బేస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకుందాం. నేను క్యాస్ట్ ఐరన్ వాడుతున్నానండి. 2 చెంచాలు నూనె తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను బిర్యానీ ఆకు వేసుకుంటాను. కొంచెం దాల్చిని, కరివేపాకు, కొంచెం ఒక పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అంటే సీమ మిరపకాయ, ఎల్లో మీకు గ్రీన్ దొరికితే గ్రీను, లేదా అన్నీ దొరికిన అన్ని కలర్స్ ఇది వేసాను. కాజు అంటే వేసుకోవచ్చు, దట్స్ యువర్ చాయిస్ అన్నమాట. ఇవన్నీ చాయిస్. వెల్లుల్లి వేసి నెక్స్ట్ టమాటో వేస్తాం. కొంచెం కలర్ఫుల్గా గ్రీన్, రెడ్ మష్రూమ్స్ అన్నమాట. వీటిని బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ అనమాట, ప్రాణవాయువుని మనం తీసుకున్న ప్రాణవాయువు ప్రతి కణానికి అందాలి అంటే ఆ రక్తంలో బాగా ఆ ప్రాణవాయువు తీసుకొని రక్తానికి ప్రాపర్గా అందేదానికి ఈ పుట్టగొడుగులు చాలా బాగా పనిచేస్తాయి. ఇది వేసినాం కదా, ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాం. 2 మినిట్స్ మూత పెట్టి దాన్ని మగ్గనిచ్చేద్దాం. ఇది ఆల్మోస్ట్ మగ్గుతుంది. కొంచెం పసుపు, కారం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, మీకు ఎక్కువ తక్కువ. మిరియాల పొడి ఉంటే ఇంకా మంచిది, నేనైతే మిరియాల పొడి ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు నేను నీళ్ళు కొంచెం ఎక్కువ వేయకూడదండి, కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తాం. మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ చేస్తే మనకి ఆ ఒక్క మష్రూమ్ సాఫ్ట్ అవుతుంది. మిగతా వెజిటేబుల్ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్. ఎస్పెషలీ సీమ మిరపకాయ, క్యాప్సికమ్ కొలెస్ట్రాల్ని, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని బర్న్ చేయటం అనమాట, చెడు కొలెస్ట్రాల్ని కరిగించేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయిపోయింది. ఫైనల్గా ఈ యొక్క మసాలా, మనం రుబ్బుకున్నటువంటి మసాలాని మిక్స్ అయిపోయింది. దీన్ని ఒక 3 మినిట్స్ ఇంకా ఫైనల్గా మగ్గనిస్తే మనకి కర్రీ అయిపోయినట్టు. బాగా మంచి అరోమా. మనం ఫైనల్గా కావాల్సినంత సాల్ట్ వేసుకుంటాం. కొత్తిమీర వేసుకొని దించేస్తాం. అయిపోయింది.
ఈరోజు మనకి లంచ్ బాక్స్లో అనుకున్నటువంటి 2 పదార్థాలు అయిపోయినాయి. దీంట్లో మనం ఆ పొడి కొట్టుకున్నాం కదా, నూనె గింజలు, తర్బూజా గింజలు అండ్ ఈ యొక్క నువ్వుల్ని వాటిని కలుపుకుంటున్నాం ఫైనల్. అది ఇంకా టేస్ట్ ఉంటుంది, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే అండి, మనకి లంచ్ బాక్స్ తయారుగా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను సర్దేసుకుంటాను. అంటే నేను వాడే ప్రతి వస్తువు కూడా మన ప్రాంతీయ రైతుని సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇది తిన్నారనుకోండి, ఈ రైస్ చక్కగా తిన్నారనుకోండి, ఒక 6 hours ఆకలేదండి. అది కానీ స్లో అండ్ స్టడీగా అరుగుద్ది కాబట్టి, గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి షుగర్ లెవెల్స్ అస్సలు పెరగవు ఇది తింటే. నెక్స్ట్ గ్రేవీ. పాల పుట్టగొడుగుల సీమ మిర్చి నూనె గింజలు కూర మంచి గుమగుమలాడుతాను. మనం సర్వ్ వడ్డిస్తుంటేనే మనకి ఆ ఒక్క ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తున్నాయి. కాబట్టి కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకుంటాను. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసుకొని నేను క్యారేజ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. వాటర్ బాటిల్, మనకి పండు సాయంత్రం స్నాక్ లాగా తినేదానికి, ఇది కూడా 6 లోపలే తినేయాలి. ఫ్రూటు, నాప్కిన్, చెంచా. ఓకే అండి, ఈరోజు మన లంచ్ బాక్స్ సర్దేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు మన లంచ్ బాక్స్లో ఐటమ్స్ని టేస్ట్ చూసేద్దాం. రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. క్యారెట్, నూనె గింజల అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన ఎర్ర అన్నం 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, నువ్వులు 4 చెంచాలు, కర్బూజా గింజలు 2 చెంచాలు, శనగపప్పు 3 చెంచాలు, తరిగిన వెల్లుల్లి 1 చెంచా, ఉల్లి తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పసుపు 1/2 చెంచా, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత. క్యారెట్ నూనె గింజల అన్నం తయారు చేయ విధానం: ఒక మట్టి పాత్రలో గానుగ నువ్వుల నూనె వేసుకొని పొయ్యి వెలిగించుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసి, నువ్వులు, కర్బూజా గింజలు కూడా వేసి అది 1 నిమిషం మగ్గిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత మరొక పాత్రలో నువ్వులు, కర్బూజా గింజలు, కరివేపాకు వేసి వేపుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ఈ యొక్క క్యారెట్ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత పసుపు, తయారుగా పెట్టుకున్నటువంటి అన్నం కూడా కలిపి తగినంత సైంధవం వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర, చివరగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ నూనె గింజల పొడి కూడా కలుపుకుంటే ఎంతో కమ్మని క్యారెట్ నూనె గింజల అన్నం తయారవుతుంది. పుట్టగొడుగుల సీమ మిరపకాయ నూనె గింజల కూరకు కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు 1 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, టమోటా ముక్కలు 1/2 కప్పు, సీమ మిరపకాయలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం, పసుపు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 2, బిర్యానీ ఆకు 2, ధనియాలు 1 చెంచా, యాలకులు 2, కర్బూజా గింజలు 2 చెంచాలు, జీడిపప్పు పిడికెడు, వెల్లుల్లి తరుగు 1 చెంచా. పుట్టగొడుగుల సీమ మిరపకాయ నూనె గింజల కూర తయారు చేయ విధానం: పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి నువ్వులు నూనె వేసుకొని ఉల్లిపాయ తరుగు వేసి కొంచెం మగ్గిన తర్వాత కర్బూజా గింజలు, జీడిపప్పు వేసి మగ్గిన తర్వాత టమోటా ముక్కలు, యాలకలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ధనియాలు వేసి కొంచెం మగ్గిన తర్వాత దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి వేడైన తర్వాత నువ్వుల నూనె వేసి అది వేడైన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి, సీమ మిరపకాయ ముక్కలు, జీడిపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి
టమోటా ముక్కలు కూడా కలుపుకొని పుట్టగొడుగులు కూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు కారం వేసి కొంచెం నీళ్లు చేర్చుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత రుబ్బుకున్న మసాలాని కలిపి మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత తగినంత సైంధవ లవణం కలుపుకొని ఫైనల్గా మనం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో కమ్మని పుట్టగొడుగుల సీమ మిరపకాయ నూనె గింజల కూర తయారవుతుంది. ఓకే అండి, వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మీ అండి, చాలా బాగుంది. ఆ పంటి కింద ఆ క్యారెట్ క్రంచిగా తగులుతా, ఆయిల్ సీడ్స్ కూడా అంటే ఆ నూనె గింజలు కూడా ప్రాపర్గా మిక్స్ అయ్యి చాలా చాలా బాగుంది. పుట్టగొడుగు మనం ఎప్పుడు బటన్ మష్రూమ్స్ తింటాం కాకుండా వెరైటీగా మన న్యాచురల్గా ఉన్నటువంటి ఈ పాల పుట్టగొడుగు ఇవన్నీ కాంబినేషన్ అనమాట. ఈ యొక్క సీమ మిరపకాయ అన్నీ కలిపి ఆ గ్రేవీలో ప్రాపర్గా కలిసి ఇది కూడా చక్కగా చాలా రుచిగా ఉంది. ఓకే అండి, చూసాం కదా ఈ ఎపిసోడ్లో చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి 2 రెసిపీస్. ఒకటి క్యారెట్ నూనె గింజల అన్నం, ఇంకోటి పుట్టగొడుగులు సీమ మిరపకాయ నూనె గింజల కూర. చక్కగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని ఆశిస్తూ ఇంతటితోటి సెలవు తీసుకుందాం. మరొక లంచ్ బాక్స్లో కలుసుకొని మరొక 2 చక్కటి రెసిపీస్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.